ప్రపంచాన్ని డొనాల్డ్ ట్రంప్ డెడ్ లైన్ టెన్షన్ పెడుతోంది. మంగళవారం రాత్రి 8 గంటల కల్లా డెడ్ లైన్ ముగియబోతోంది. అంటే మన టైమింగ్ ప్రకారంగా ఈరోజు 8 o'clock కల్లా ఈ డెడ్ లైన్ ముగియబోతోంది. గడువు ముగిసేలోపు హార్మూజ్ ఓపెన్ చేయాలని చెప్పి ట్రంప్ అంటున్నారు. అయితే హార్మూజ్ తెరవకపోతే ఇరాన్కి కాల్ రాత్రి అంటూ హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నారు. ఒక్క రాత్రిలో ఇరాన్ని బూడిద చేస్తారంటున్నాడు ట్రంప్. ఇరాన్లోని పవర్ ప్లాంట్ వంతెనలు ధ్వంసం చేస్తామంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నాడు. ట్రంప్ బెదిరింపులని ఏమాత్రం లెక్క చేయడం లేదు ఇరాన్ ఇలాంటి వాటికి భయపడదని తెగేసి చెప్పిన ఐఆర్జీసీ పర్ఫెక్ట్గా వార్నింగ్ కూడా ఇస్తోంది. ఇక 45 రోజుల కాల్పు విరమణకు సంబంధించి ఆ ప్రతిపాదనని పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్ దేశాలు చెప్పిన ఆ ప్రతిపాదనని ఏమాత్రం పట్టించుకోలేరు. సీజ్ ఫైర్ అసలు ఒప్పుకునేది లేదని చెప్పి ఇరాన్ తేల్చేస్తోంది. మనం 2 ట్వీట్లు చూస్తున్నాం. ట్యూస్డే 8 PM యాజ్ ఈస్టర్న్ టైం. సో అంటే అక్కడి కాలమానం ప్రకారంగా 8 గంటల సమయానికి ఈ యుద్ధం వాళ్ళకి ఇచ్చిన డెడ్ లైన్ ముగుస్తుంది. ట్యూస్డే విల్ బి పవర్ ప్లాంట్ డే అండ్ బ్రిడ్జ్ డే ఆల్ wrapped up in one in Iran. There will be nothing like open the dash straight. You crazy and you will be living in hell. Just watch. Praise be to Allah. President Donald Trump. మంగళవారం రోజు 8 గంటలకి యాజ్ పర్ ఈస్టర్న్ టైం మంగళవారం రోజు 8 గంటల సమయానికల్లా ఈ యొక్క యుద్ధం జరగబోతుంది అనేటువంటి మాటను డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ కూడా మాట్లాడుకొచ్చారన్న మాటలో వార్నింగ్ కూడా ఇచ్చారు. ఒకసారి ఏం మాట్లాడారో చూద్దాం. They have till tomorrow. Now we'll see what happens. I can tell you they're negotiating, we think, in good faith. We're going to find out. We're getting the help of some incredible countries that want this to be ended because it affects them also. A lot of people are affected by this, but we're giving them till tomorrow, 8 o'clock Eastern time, and after that, they're going to have no bridges, they're going to have no power plants, Stone Ages, yeah. They have till tomorrow. సో యాజ్ దే సెడ్ ట్యూస్డే 8 PM అని డొనాల్డ్ ట్రంప్ అంటున్నారంటే మనకి రేపు బుధవారం రోజున తెల్లవారుజామున 5 గంటల కల్లా గడువు ముగుస్తుంది. ఆ గడువు తర్వాత రేపు ఇదే సమయానికి చాలా భయంకరంగా దాడులు చేస్తారని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. బ్రిడ్జెస్ కుప్పకూలిపోతాయి. అక్కడ నగరం మొత్తం కూడా అల్లకల్లమైపోతుంది. బ్రిడ్జెస్, బిల్డింగ్స్, పవర్ ప్లాంట్స్, ఎనర్జీ సెక్టార్స్ మొత్తం ఏది లేకుండా తుడిచిపెట్టుకుపోతున్నది డొనాల్డ్ ట్రంప్ మాట. ఏది ఉండదు, అంతా పూర్తిగా కొలాప్స్ చేస్తారని డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. ట్యూస్డే కింద మీరు ట్వీట్ చూడండి. ట్యూస్డే విల్ బి పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే అండ్ ఆల్ wrapped up in one in Iran. అన్ని తుడిచిపెట్టుకుపోతాయి. ఆయన పెట్టిన సమయానికి మరికొంత దూరం మాత్రం, కొన్ని గంటలు మాత్రం మిగిలి ఉంది. నాట్ 24 hours. ఇంకా మనం ఆల్రెడీ ఇప్పుడు మన టైమింగ్ ప్రకారంగా రేపు 5 o'clock ఉంటామంటే ఆల్రెడీ ఇట్స్ ఆల్మోస్ట్ మనం 1 o'clock మధ్యాహ్నం 1 గంట సమయానికి ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ ఒక 12 to అంతే అంతంత మాత్రం సమయం మాత్రం మిగిలి ఉంది. సో 12 to 15 అవర్స్లో ఈ గడువు ముగియబోతోంది. గడువు ముగిసేలోగా నా ఒప్పందానికి ఒప్పుకొని కండిషన్స్ని యాక్సెప్ట్ చేస్తే ఇరాన్ని వదిలేస్తా, లేదంటే బ్రిడ్జెస్ని, పవర్ ప్లాంట్స్ అన్నింటినీ కుప్పకూలి చేస్తాను డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. కానీ ఈ వార్నింగ్ని ఇరాన్ ఏమైనా పట్టించుకుంటుందా, ఇరాన్ కన్సిడర్ చేస్తోందా అంటే ఇరాన్ ఎక్కడా కూడా ఈ వార్నింగ్ని పట్టించుకోవట్లేదు. కనీసం దాన్ని కన్సిడర్ కూడా చేయలేదు. డొనాల్డ్ ట్రంప్ కదా, ఓ దేశానికి అధ్యక్షుడు కదా, వార్నింగ్ ఇస్తున్నాడన్న విషయాన్ని కూడా పట్టించుకోవట్లేదు ఇరాన్. ఐఆర్జీసీ ఏం వార్నింగ్ ఇస్తోంది? నువ్వు ఇంకా 24 గంటలు అంటున్నావు, మేము కేవలం 20 గంటలు మాత్రమే అంటున్నాము. యూ హ్యావ్ లెఫ్ట్ ఓన్లీ 20 hours మిస్టర్ ట్రంప్. నువ్వు ఒకవేళ కనుక మాకు లొంగిపోతే సరే, లేదు అని అంటే నీ అంతు తేలుస్తామని అటు ఇరాన్ కూడా చెప్తోంది. నీ మిత్ర దేశాలపైన దాడి చేస్తాం, నాశనం చేస్తామంటుంది. రాతియుగం నాటి కాలాన్ని మీకు పరిచయం చేస్తామనేటువంటి మాటని ఇరాన్ కూడా వార్నింగ్ రూపంలో ఇస్తోంది. ఇప్పటికే దాదాపుగా దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అటు ఇరు దేశాలు చేసుకున్నాయి. ఇరాన్ కూడా తమ సైన్యాన్ని చాలా పెద్ద మొత్తంలో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వెంట మోహరింపజేసింది. మిసైల్స్ సిద్ధంగా ఉన్నాయి. చాలాసార్లు కూడా మీరు ఆర్టీలో చూసే ఉంటారు. అండర్ గ్రౌండ్ సిటీస్ ఉన్నాయి, వాటర్ వే సిటీస్ ఉన్నాయి ఇరాన్ దగ్గర అని. అటువంటి అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకుంది ఇరాన్. అటు అమెరికా వైపు నుంచి కూడా యుఎస్ఎస్ ట్రిపోలి వార్షిప్ని కూడా సిద్ధం చేసి పెట్టింది. కమాండోస్ సిద్ధంగా ఉన్నారు. అటు సౌదీ, యుఏఈ, బనామా, బహ్రెయిన్, కువైట్ అండ్ ఖతార్, ఈ గల్ఫ్ కంట్రీస్లో కూడా అమెరికా తమ సైన్యాన్ని మోహరించి ఉంచింది. ఏ క్షణమైన డొనాల్డ్ ట్రంప్ అక్కడ ఆదేశాలు జారీ చేశారంటే చాలు, రాత్రికి రాత్రే ఇరాన్పై విరుచుకుపడి ఇరాన్కి చుక్కలు చూపించే అవకాశం ఉంది.
ఇరాన్కి చాలా భయంకరమైనటువంటి వాతావరణ నరకాన్ని పరిచయం చేసే అవకాశం కూడా ఉంది. యాజ్ ఆఫ్ నౌ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్స్ చాలా బిగ్గెస్ట్గా ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ కొనసాగుతూనే ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఇచ్చేటువంటి ఈ వార్నింగ్ చూసి ఇటు ఇరాన్ భయపడుతుందేమో అని చెప్పిన భావనలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. కానీ ఆ భయం ఏమాత్రం కూడా ఇరాన్కి కనిపించట్లేదు. ఇరాన్ ఇంకా ఇంకా రెచ్చిపోతూనే ఉంది. ఇరాన్ ఇంకా ఇంకా ఆందోళన గురి చేసే విధంగా అటు మిత్ర దేశాలన్నింటినీ కూడా కుప్పకూలుస్తామంటోంది. ఈరోజు తెల్లవారుజామున సౌదీలో ఉన్నటువంటి అల్ జుబైల్ అనేటువంటి ఆ ప్రాంతం పైన అటాక్ చేస్తే 8,000 crores ఆఫ్ లాస్ జస్ట్ బికాస్ ఆఫ్ ఎ డెబ్రిస్. ఆ ముక్కలు, ఆ చిన్న చిన్న మిసైల్ ముక్కలు పడడంతో 8,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈరోజు తెల్లవారుజామున జరిగింది. సట్రోప్ అనేటువంటి ఒక పెట్రోకెమికల్ ఇండస్ట్రీ పైన, సదారా అనేటువంటి ప్రాజెక్ట్స్ పైన అక్కడ 45 to 50% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అమెరికా ఉన్నాయి. సో అందుకే టార్గెట్ చేసి ప్రిసైజ్గా అటాక్ చేయాలనుకుంది ఇరాన్. ఆ మిసైల్స్ని, డ్రోన్స్ని ప్రయోగించింది. కానీ ఆ డ్రోన్స్, మిసైల్స్ అన్నీ కూడా సౌదీ వాటిని తిప్పి కొట్టే ప్రయత్నం చేసింది. వాటిని మధ్యలోనే ఇంటర్సెప్ట్ చేసింది. సో ఇంటర్సెప్ట్ చేసినటువంటి ఈ మిసైల్స్, ఈ డ్రోన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఆ డెబ్రిస్ పార్ట్స్ అంటే ఆ సంబంధించినటువంటి చిన్న చిన్న శిథిలాలు ముక్కలన్నీ కూడా ఈ కంపెనీ, ఈ ప్రాజెక్ట్స్ పై పడడంతో అవన్నీ కూడా పూర్తిగా దెబ్బతినిపోయాయి. 8,000 crores ఆఫ్ లాస్. మార్చ్ 18న సేమ్ అటాక్ జరిగింది అండ్ ఏప్రిల్ 7న కూడా సేమ్ అటాక్ జరిగింది. ఈ రెండు వరుస అటాక్స్ భయాందోళన గురి చేస్తున్నది సౌదీని కూడా. సో ఇప్పుడు ఇంకా మిత్ర దేశాలపైన మరింతగా అటాక్ చేస్తా అమెరికాని పూర్తిగా లొంగ తీసుకోవాలి. అమెరికా అహంకారాన్ని దెబ్బ కొట్టాలంటే కేవలం గల్ఫ్ కంట్రీస్ పైన, అమెరికా ఇన్వెస్ట్మెంట్స్ పైన దాడి చేస్తేనే సబబు అని భావిస్తోంది ఇరాన్. అందులో భాగంగానే ఈ అటాక్స్ని ఇంకా ఇంకా కొనసాగించే ప్రయత్నం ఇరాన్ చేస్తూనే ఉంది. సో ఇరాన్ అటు డొనాల్డ్ ట్రంప్ యొక్క డెడ్ లైన్ ముగియక మునిపే ఇరాన్ యొక్క అమెరికా పెట్టిన డెడ్ లైన్ ముగియక మునిపే ఇరాన్ మరిన్ని దాడులు చేసే అవకాశం కూడా ఉంది. బికాస్ 20 hours ఆఫ్ టైం ఇరాన్ డెడ్ లైన్ పెడితే 24 hours ఆఫ్ టైంని అటు అమెరికా డెడ్ లైన్ పెట్టింది. ఈ మధ్యలోనే ఇంకొక బిగ్గెస్ట్ సెన్సేషన్ డొనాల్డ్ ట్రంప్ నుంచి వినిపించింది ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ టీంలో లీక్ వీరులు ఉన్నారంట. డొనాల్డ్ ట్రంప్ టీంలో లీక్ వీరులు ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ దగ్గర ఆ లీక్ చేసే పర్సన్స్ ఉన్నారు. కాబట్టి ఆ లీక్ చేసే పర్సన్స్ లీక్ చేయడం మూలంగానే చాలా ఇన్ఫర్మేషన్ ఇరాన్కి వెళ్తుందనే భావనలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ F-15E అనేటువంటి స్ట్రైక్ ఈగల్ అనేటువంటి ఫైటర్ జెట్ మొన్న ఇరాన్ గగనతలంపైకి వెళ్ళిపోయి ఇరాన్పై అటాక్ చేయాలనుకుంది. టెహరాన్ నగరాన్ని చుట్టుముట్టాలనుకుంది. కానీ టెహరాన్ నగరంపై చేసినటువంటి ఈ దాడిలో ఇరాన్ డైరెక్ట్గా అమెరికాని ఢీకొట్టి అమెరికాని ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఆ ఫైటర్ జెట్ని కుప్పకూల్చింది. ఆ ఫైటర్ జెట్ కుప్పకూలిపోయింది. A-10 వార్థాగ్ అనేటువంటి మరో ఫైటర్ జెట్ రెస్క్యూ కోసం వస్తుంటే అది కూడా కుప్పకూలింది. 2 ఫైటర్ జెట్స్ కుప్పకూలిపోయాయి. దీంతో అమెరికాకి డైరెక్ట్ అటాక్లో భాగంగా ఇరాన్ చాలా పెద్ద ఘోర పరాజయాన్ని చవి చూపించింది. డైరెక్ట్గా ఈ 5-6 వారాల యుద్ధంలో ఇదే మొదటిసారిగా డైరెక్ట్గా అమెరికాపై దాడి చేయడం. అమెరికాపై దాడి చేసింది. అమెరికాపై దాడిని ఇప్పుడు అమెరికా చాలా సీరియస్గా తీసుకుని ఇంకా ఇంకా దాడులు చేస్తామని వార్నింగ్ కూడా ఇస్తోంది. సో డెడ్ లైన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో. సో మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఎటువంటి డిసిషన్ తీసుకోబోతున్నాయి? అమెరికా అండ్ ఇరాన్, ఇజ్రాయెల్ ఈ 3 దేశాల మధ్య జరుగుతున్న భీకర యుద్ధం ఎలా మారబోతుందో తెలుసుకుందాం. ప్రతినిధి సచిన్ సిద్ధంగా ఉన్నారు, నా కొలీగ్ సచిన్. సో ఏం జరగవచ్చు? 8 PM వుడ్ బి ద డెడ్ లైన్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్. ట్యూస్డే 8 PM యాజ్ పర్ ఆర్ టైమింగ్. ఇట్ వుడ్ బి టుమారో వెడ్నెస్డే ఇన్ ది ఎర్లీ మార్నింగ్ 5 o'clock. సో మార్నింగ్ 5 o'clock వరకల్లా మన సమయం ప్రకారంగా గడువు ముగుస్తోంది. సో ఆ తర్వాత ఏం జరగవచ్చు? రేపు ఎటువంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది? తీవ్రమైన పరిణామాలకు అమెరికా దిగబోతుందా అనే వాటికి బలం చేకూర్చేలాగే ఉంది ఈ స్టేట్మెంట్. ఇది నేనంటున్న మాట కాదు, ఏకంగా ఇరాన్ నుంచి వచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు నేను రీడౌట్ చేయబోతున్నాను. మనోజ్, ఇరాన్ ఏమంటుందంటే కనుక ఇజ్రాయెల్ హ్యాడ్ ఇష్యూడ్ మెసేజ్ త్రూఅవుట్ ద పర్షియన్ లాంగ్వేజ్ అకౌంట్ ఫర్ ఇరానియన్స్, సో ఆస్కింగ్ దెమ్ టు రిఫ్రైన్ ఫ్రమ్ యూజింగ్ ట్రైన్స్ టిల్ 9 PM ఆన్ ట్యూస్డే. సో ఇక్కడ దీనికి సంబంధించి ప్రపంచ వార్తా కథనాలు ఏం చెప్తున్నాయో ఒకసారి నేను కోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇజ్రాయెల్కి సంబంధించి చెప్తున్న క్రమంలో ఇజ్రాయెల్ ఇటు ఇరాన్ ట్రైన్ నెట్వర్క్స్ని ఇజ్రాయెల్ మిలిటరీ జస్ట్ వార్న్ చేయడం జరిగింది ఇరాన్ పీపుల్ని, ఇరాన్ నాట్ టు యూజ్ ట్రైన్స్, సెయింగ్ దట్ ఎండేంజర్స్ యువర్ లైఫ్. మీరు అక్కడున్న ట్రైన్స్ని వాడద్దు. దాదాపు ఇరాన్ కాలమానం ప్రకారం 9 గంటల వరకు కూడా వాడద్దు అంటూ కూడా చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. అండ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా, ట్రంప్ మై డిలే హిస్ Tuesday 8 PM
అనే అంశాన్ని గురించి ప్రస్తావిస్తూ, బట్ ఒకసారి నేను మీరు దాడి గురించి అడిగారు కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తాను, ఆ తర్వాత ట్రంప్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఇరానియన్స్ అథారిటీస్ కూడా వాళ్ళకి అంటే వాళ్ళ ప్రజలకి ఆల్రెడీ డైరెక్షన్స్ ఇచ్చాయని చెప్పి మాట్లాడుకుంటున్న క్రమం. అంటే ట్యూస్డే 9 PM వరకు కూడా వాళ్ళ స్థానిక కాలమాన ప్రకారం ఏకంగా ట్యూస్డే 9 PM వరకు కూడా దయచేసి అక్కడున్న ట్రైన్స్ని వాడద్దు, ఏ క్షణాన్నైనా దాడి జరిగే అవకాశం ఉంది. దాంతోపాటు వాళ్ళకి కీలకమైన బ్రిడ్జెస్ని మిగిలిన ప్రపంచంతో కలిపే ఆ బ్రిడ్జెస్ని కూడా వాళ్ళు ప్రెసెంట్ రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. సో అక్కడ పరిణామాలు బట్టి అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటి అక్కడ ట్రైన్స్ని వాడద్దు, లోకల్స్ని రిస్ట్రైన్ అవ్వండి. అంటే ట్రైన్స్ బోర్డింగ్ చేసే క్రమం కావచ్చు, ట్రైన్స్ ట్రావెల్ చేసే విషయాన్ని కావచ్చు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ రెండో అంశం, అక్కడ కీలకమైన బ్రిడ్జెస్ని అవాయిడ్ చేయండి. రిస్ట్రిక్షన్స్ ఇవ్వడం అంటే రిస్ట్రిక్ట్ చేసుకోవడం అంటే అర్థం కావచ్చు. సో ఈ ఇంటెన్సిటీ చూస్తూ ఉంటే ఈసారి 48 గంటల ఆ టైమింగ్ అనేది చాలా కీలకంగా మారిపోతుంది. ఇప్పటికీ అమెరికా ఒక ట్రయల్ వేసిందా, ఆ ఇద్దరు రెస్క్యూ అంటే ఇద్దరు పైలట్స్ని కావచ్చు లేకపోతే మిలిటరీని వాళ్ళు వెనక్కి తీసుకొచ్చే విషయంలో ఏకంగా వందలాది ఫైటర్ జెట్స్ని అక్కడ రంగంలోకి దించింది. దాంతోపాటు కీలకమైన ఫోర్సెస్ మనకి బ్లాక్ కమాండర్స్గా మాట్లాడుకుంటుంటే సాధారణంగా సో కంపారిజన్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ఫోర్సెస్ని రంగంలోకి దించింది. అండ్ బిన్ లాడెన్ విషయంలో పట్టుకునేందుకు ఏ ఫోర్స్ అయితే రంగంలోకి దిగిందో అటువంటి ఫోర్సెస్ని కేవలం వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్ని అంటే ఇద్దరు పైలట్స్ని కావచ్చు లేకపోతే ఇద్దరు మిలిటరీ ఫోర్సెస్ని తీసుకువచ్చే విషయంలో ఈరోజు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ సక్సెస్ అయిన కారణం అదే అంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చిన క్రమం. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ కింద మాట్లాడుకోవాలి. అంటే మా సైన్యం ఇంకా స్ట్రాంగ్గానే ఉంది అని చెబుతూనే మేము 48 గంటల పాటు టైం ఇస్తున్నాం. ఎందుకు 48 గంటల పాటు టైం ఇస్తున్నాడు అనేది ఒక్కసారి కోట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కనుక పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీ ఈ మూడు కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకని ఏకంగా 45 రోజుల పాటు సీజ్ ఫైర్ జరిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి అనేది వినిపిస్తున్నమాట. సో అది కనుక సక్సెస్ అయితే ఇప్పుడు కోర్ పాయింట్ అంతా కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ విషయంలో ఉంది కాబట్టి కాస్త అక్కడ ఫ్లెక్సిబిలిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే అమెరికా మీద ప్రెషర్ తగ్గుతుంది, లేకపోతే అమెరికా మీద ప్రెషర్ పెరుగుతుంది. ఇప్పటికే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ విషయంలో ఇంకోసారి వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. మీరు కనుక మా ఫెసిలిటీస్ని, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, మా బ్రిడ్జెస్ని అండ్ దాంతోపాటు మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కనుక టార్గెట్ చేస్తే వెంటనే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మూసేస్తామని చెప్పి ఆ స్టేట్మెంట్ ఇలా ఇచ్చిందో లేదో స్పానిష్ అధికారులు కూడా రియాక్ట్ అయ్యారు. ఫ్రెంచ్ అధికారులు కావచ్చు లేకపోతే యూరోపియన్ అధికారులు కొంతమంది రియాక్ట్ అయ్యి ఆ ఆపరేషన్ ప్రాపర్గా జరిగేలా చూసుకోండి. ఆపరేషన్ ఇన్ ద సెన్స్ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో వెళ్ళి ఆ వెషువల్స్ మూవ్మెంట్ని ప్రాపర్గా జరిగే చూసుకొని ఒక బ్లాక్ అయితే కనుక ప్రపంచానికి నష్టం అని చెప్పి ఇప్పటికే ఫేస్ అటాక్ స్టార్ట్ అయిపోయింది. సో 48 అవర్స్ ఇష్యూ కాస్త 45 డేస్గా ఇక్కడ డిస్కషన్కి వెళ్ళిపోతుంది, నెగోషియేషన్కి వెళ్తుంది. ఆ నెగోషియేషన్స్ నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కి వచ్చింది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఎప్పుడైతే ఇరాన్ ఇక్కడ కోట్ చేయడం జరిగిందో మీరు కనుక ఆ దాడికి దిగితే అంటే మనం యుద్ధం జరిగిన నాటి నుంచి కూడా ప్రతి విషయాన్ని పిన్ టు పిన్ ఫాలో అప్ చేస్తూనే ఉన్నాం. బట్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ 12 to 15 hours? ఏం జరగవచ్చు? ఈ 12-15 గంటల్లో డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్గా మళ్ళీ అటాక్ చేసే అవకాశం ఉందా? ఇఫ్ హీఈస్ డూయింగ్ దాట్ ఇరాన్ ఎలా రిటిలియేట్ చేయవచ్చు? గతంలో కూడా చూసాం 12 రోజుల పాటుగా 2025 జూన్ నెలలో జరిగినటువంటి యుద్ధం సమయంలో కేవలం ఒకే ఒక్క రోజు రాత్రి కల్లా వచ్చి ఇస్ఫహాన్, నతాజర్లకు సంబంధించినటువంటి న్యూక్లియర్ సైట్స్పై అటాక్ చేసిన డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఇప్పుడు అదే స్థాయిలో డైరెక్ట్గా అక్కడ సివిలియన్ టార్గెట్స్ని అంటే సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేర్లు చెప్తున్నాడు. ఆయన బ్రిడ్జెస్ అంటున్నాడు, పవర్ పాయింట్ ప్లాంట్స్ అంటున్నాడు, ఎనర్జీ సెక్టార్స్ అంటున్నాడు. వీటిని కుప్పకూలిస్తే ఏం జరగవచ్చు? దాన్ని రిటిలేట్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక రాజులేని యుద్ధాన్ని చేస్తున్నటువంటి ఐఆర్జీసీ ఎలా రిటిలేట్ చేయొచ్చు? ఇన్ఫాక్ట్ ఇందాక మీరు మాట్లాడుకొచ్చారు, ఐఆర్జీసీ అక్కడ సామాన్య జనాన్ని కూడా, యూత్ని కూడా ఎంకరేజ్ చేసి మీరంతా బయటికి రండి, మీరు మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కాపాడుకోండి అనేటువంటి మాటని కాల్ఫర్ చేసింది. దానికి సైన్యం కూడా సిద్ధమైపోతుంది, సామాన్య జనం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. సో వాట్ కుడ్ హ్యాపెన్? ఏం జరగవచ్చు ఈ 12 to 15 అవర్స్లో? డొనాల్డ్ ట్రంప్ అంత సాహసం చేయవచ్చా? లేదు ఇదొక వార్నింగ్ కదా, ఇరాన్ ఒప్పుకుంటున్నటువంటి భయపెట్టే విధానం అనుకోవాలా, లేదా డైరెక్ట్ అటాక్ చేస్తారనుకోవాలా? ఆల్రైట్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇక్కడ మీరు రైజ్ చేశారు. లెట్ మీ గివ్ అ క్లారిటీ ఆన్ 2 points. ఫస్ట్ పాయింట్ నెగోషియేషన్స్ జరిగితే కనుక ట్రంప్ మీద ప్రెషర్ తగ్గుతుంది, ఆ ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది కాబట్టి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయిపోతుంది. సో థింగ్స్ విల్ బి సెటిల్. రెండోది, ఇది కాని పక్షంలో ఏం జరగచ్చు? ఎస్, మీరు అన్నట్టుగా దాడికి వెళ్ళొచ్చు. దాడికి వెళ్తే ఫస్ట్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఇరాన్ బ్లాక్ చేస్తుంది. దాడికి వెళ్లే క్రమంలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ కోర్స్ డ్యామేజ్ అవ్వచ్చు. వాళ్ళకి సంబంధించి పవర్ సెక్టర్, ఎనర్జీ సెక్టర్ని కూడా డ్యామేజ్ చేయొచ్చు. దాంతోపాటు సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. ఇది
వాళ్ళకి క్లారిటీ ఉంది. కాబట్టి ఏం చేస్తున్నారు, ఫస్ట్ ప్రజల్ని కాపాడుకునేందుకు సిద్ధమవుతోంది ఐఆర్జీసీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్, అంటే వాళ్ళకి సంబంధించి కీలకమైన మిలిటరీ. సో ఇప్పుడు ఐఆర్జీసీ ఏం చేస్తుంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు మనోజ్ ఆల్రెడీ ఒక అడ్వాన్స్ మూవ్మెంట్కి వెళ్ళిపోయింది. గల్ఫ్ దేశాల్లో కొన్నింటిని ఆల్రెడీ టార్గెట్ చేసింది. ఐ థింక్ కువైట్ ఆర్ ఖతార్, సబ్జెక్ట్ ద కరెక్షన్ హెరిట్ అగైన్, ఆల్రెడీ మిజైల్ అటాక్ జరిగిన తర్వాత అక్కడ అది కంటిన్యూ అవుతుంది అనేది అది రీసెంట్ డెవలప్మెంట్, దాదాపు ఒక 2-3 గంటల్లో జరిగిన డెవలప్మెంట్ ఇది. అంటే ఆల్రెడీ రిటాలియేషన్కి సంబంధించి వాళ్ళు కూడా చేశారు, కొన్ని మిజైల్స్ని గాల్లో మీద పేల్చేస్తామని చెప్పి కొన్ని రిపోర్ట్లు చెప్తూ ఉన్నాయి. సో ఆల్రెడీ ఇండికేషన్స్ ఇస్తుంది, మీరు కనుక దాడికి వెళ్తే మేము కూడా దాడి చేస్తాం. ఆల్రెడీ మనం ఐ థింక్ లాస్ట్ 1 వీక్ అనుకుంటా అప్పుడు మనం మాట్లాడుకున్నాం ఏమని, ఒకవేళ అమెరికా కనుక ఇరాన్ పవర్స్ ఇన్ఫ్యాక్ట్ ఎనర్జీ సెక్టర్స్ని, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక దాడి చేస్తే అండ్ మేము కూడా గల్ఫ్లో ఉన్న మీ ఎనర్జీ సెక్టర్స్ని కావచ్చు, లేకపోతే గల్ఫ్లో ఉన్న ఎనర్జీ సెక్టర్స్ని కావచ్చు అండ్ డీసాలినేషన్ ప్లాన్స్ని కావచ్చు టార్గెట్ చేస్తామని చెప్పి ఇక్కడ వెరీ ఫస్ట్ టార్గెట్ చేసేది యూఎస్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో మనోజ్ ఇరాన్కి సంబంధించి పవర్ సెక్టర్ని టార్గెట్ చేయొచ్చు, ఎనర్జీ సెక్టర్ని టార్గెట్ చేయొచ్చు. ఈ రెండింటితో పాటు డీసాలినేషన్, ఈ మూడిట్లో దేనైనా ఫస్ట్ టార్గెట్ చేసే అవకాశం ఉంది. బ్రిడ్జెస్ గురించి అంటారా, అది సెకండరీ ఆప్షన్స్గా వాళ్ళు టార్గెట్ చేయొచ్చు. ఫస్ట్లీ వాళ్ళు టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తోంది డీసాలినేషన్, అంటే జనాలకి తాగునీరు అందకుండా చేయడం. డీసాలినేషన్ అనేది ఎవరైనా కొత్తగా వింటే కనుక చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అక్కడున్న సముద్రపు నీటిని అంటే ఉప్పు నీటిని మంచినీటిగా చేసి వాళ్ళకి అక్కడున్న జనాలకి తాగునీటిగా మార్చే ప్రయత్నం, వాటికి సంబంధించి మాట్లాడుకునే క్రమం. సో దాన్ని టార్గెట్ చేస్తే కనుక ఆబ్వియస్లీ ప్రజల నుంచి ఒక రిటాలియేషన్ వస్తుంది. కాబట్టి అంటే వాళ్ళు ఆల్రెడీ ఇంకో మాట ఇక్కడ కోట్ చేసే ప్రయత్నం చేస్తారు. ట్రంప్ ఒక మాట అన్నాడు, ఆల్రెడీ అక్కడున్న నిరసనకారులకు మేము వెపన్స్ ఇచ్చాం, బట్ వెపన్స్ చేరినట్టుగా లేవని చెప్పడం అర్థమవుతోంది. ఒక రెబెలియన్స్ లాగా అక్కడిని ప్రిపేర్ చేసేందుకు, గ్రౌండ్ని సిద్ధం చేసేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నాడు. బట్ ఆ అడ్వర్సరీస్ ఎదురవుతున్నాయి. కాబట్టి ఏ క్షణాన ఎప్పుడైనా ఏ విధంగానైనా ఇంకొక లేటెస్ట్ డెవలప్మెంట్ నేను కంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫైటర్ జెట్స్ని ఇంతవరకు దగ్గరగా వెళ్ళి చూసి, అంటే దగ్గరగా ఇరాన్ గ్రౌండ్ దగ్గరగా వెళ్ళి టార్గెట్ చేసి అటువంటి మిజైల్స్ని, అటువంటి యుద్ధ విమానాన్ని సిద్ధం చేశాడు. బట్ ఇప్పుడు ఫార్ అవే నుంచి టార్గెట్ చేసేందుకు ప్రిసైజ్డ్ టార్గెట్ కోసం ఇప్పటికే ఆ యుద్ధ విమానాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు, వాటిని కూడా ప్రిపేర్ చేస్తున్నాడు అనేది వినిపిస్తున్నమాట. సో యుఎస్ ఇస్ కంప్లీట్లీ ప్రిపేర్డ్ ఫర్ దిస్ అనేది క్లియర్ కట్గా వినిపిస్తోంది. ఒకవేళ ఈ 48 గంటల్లో యుఎస్ కనుక దాడి చేస్తే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ క్లోజ్ అవుతుంది అండ్ గల్ఫ్లోని ఎనర్జీ సెక్టర్స్ టార్గెట్ అవుతాయి. ఇరాన్ ఇప్పటికే ఈ విషయంలో ప్రిపేర్డ్గా ఉందని చెప్పుకోవడంలో అతిశక్తి లేదనుకోవాలి ఇక్కడ మనోజ్. థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా ప్రపంచ దేశాలన్నింటి కూడా ఇప్పుడు ఈ యుద్ధం టెన్షన్ పెడుతోంది. డొనాల్డ్ ట్రంప్ కేవలం ఇరాన్కి మాత్రమే కాదు ఈ డెడ్ లైన్ పెట్టింది, ప్రపంచ దేశాలన్నింటికన్నట్టుగా భావించాల్సి వస్తోంది. బికాస్ 20% ఆఫ్ ది ఆయిల్ ఈజ్ కమ్ ఫ్రమ్ ద స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ గుండానే 20% ఆయిల్ వస్తూ ఉంటుంది. చాలా పెద్ద మొత్తంలో బిజినెస్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. చాలా దేశాలు అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న అనేక రకాల క్రూడ్ అండ్ బల్క్ క్యారియర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నిటికి కూడా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు అంటే యాజ్ పర్ ఈస్టర్న్ టైం ట్యూస్డే 8 PM అంటే రేపటి మన టైమింగ్ ప్రకారంగా రేపు తెల్లవారుజామున 5 గంటల సమయానికల్లా వాళ్ళకి ఇచ్చిన గడువు ముగియబోతోంది. ఆ తర్వాత ఏం జరుగుద్దో అని తలుచుకుంటేనే కొంత ఆందోళన గురి చేస్తున్న పరిస్థితి. పాకిస్తాన్ ఏదో ప్రయత్నం చేసి ఇనిషియేట్ తీసుకొని హోస్ట్గా వ్యవహరించి అటు అన్ని దేశాల ప్రతినిధులు, గల్ఫ్ దేశాలకు సంబంధించిన ఈజిప్ట్, సౌదీ కానీ తర్వాత టర్కీ, ఈ దేశాల ప్రతినిధులు పిలిచి ఒక మీటింగ్ కాల్ఫర్ చేసింది. ఆ మీటింగ్కి కొంత ఇరాన్ నిరాకరించినప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం చర్చలకు వెళ్ళమని జేడీ వ్యాన్స్తో చెప్పినట్టు తెలుస్తుంది. జేడీ వ్యాన్స్ కూడా చర్చలకు హాజరయ్యారు. సుమారుగా 45 రోజుల పాటుగా అనఫీషియల్గా చర్చ జరిగింది. బట్ నో యూస్, ఎటువంటి ఉపయోగం లేదు. ఆఖరికి వస్తే ఆ ప్రతిపాదన 45 రోజుల పాటుగా ఆ యుద్ధం విరమించాలనేటువంటి ఆ ప్రతిపాదన సీజ్ ఫైర్కి కూడా అమెరికా కానీ ఇరాన్ కానీ ఒప్పందం కుదుర్చుకోలేకపోయా, సీజ్ ఫైర్ అంగీకరించలేదు. కాబట్టి డెడ్ లైన్ విధించాల్సి వచ్చింది. డొనాల్డ్ ట్రంపే కాదు, ఇరాన్ కూడా డెడ్ లైన్ విధిస్తోంది. ఈ 2 దేశాల డెడ్ లైన్ ముగియబోతున్న నేపథ్యంలో ఏం జరుగుద్దో తెలుసుకుంటేనే ప్రపంచ దేశాల్లో వణుకు మొదలైంది. చూద్దాం మరి ఏం జరిగిద్దో. సో కొంత భయానకమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. బికాజ్ ఎవరు కూడా నెగోషియేట్ చేయట్లేదు, నెగోషియేషన్స్ తాలూకా పరిణామాలు ఏం కనిపించట్లేదు. కాబట్టి చూద్దాం మరి ఏం జరుగుద్దో. No power. They have till tomorrow. Now we'll see what happens. I can tell you they're negotiating, we think, in good faith. We're going to find out. We're getting the help of some incredible countries that want this to be ended because it affects them also. A lot of people are affected by this, but we're giving them till tomorrow, 8 o'clock Eastern time, and after that, they're going to have no bridges. They're going to have no power plants. Stone Ages, yeah.
చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU